ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మొబైల్ వచ్చేసి అన్నీ బాగున్నా గానీ, దీని ప్రైస్ వల్ల ఇది అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. సొంత దేశంలోనే ఈ మొబైల్‌కి దికాణా లేదనమాట. ఇండియాలో అయితే ఒకప్పుడు టాప్ 5లో ఉన్న ఈ కంపెనీ దిగజారిపోయిందనమాట. ఈవెన్ ఇన్ఫినిక్స్, ట్రాన్సిషన్ హోల్డింగ్స్ సేల్ చేసినంత కూడా సేల్ చేయట్లేదు. కానీ ఇప్పటికి కూడా వీళ్ళ గేర్ అయితే తగ్గట్లేదనమాట. సో గైస్, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన మొబైల్ వచ్చేసి ఒప్పో రెనో 13 అనమాట. చూడొచ్చు, ఇది మీకు 40,000 దగ్గర లాంచ్ చేసిన ఒక బేకార్ ఫోన్ అని చెప్పొచ్చు. కానీ ఇది 40,000 దగ్గర బేకార్ ఫోనే. 25,000 దగ్గర వస్తే మాత్రం ఇది చాలా మంచి ఫోను. సో నేను ఈ వీడియోలో దీన్ని రివ్యూ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు దీన్ని రివ్యూ ఇచ్చాను అంటే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసినట్టే. కానీ ఇది మనకి రివ్యూకి అయితే పంపించారు. వాళ్ళు కూడా ఎక్కడ కూడా మీరు బయాస్డ్ రివ్యూస్ ఇవ్వద్దు, ఈ కంపెనీతో మాకు సంబంధం లేదని చెప్పారు. మీకు నచ్చినట్టు ఇవ్వమన్నారు కాబట్టి దీన్ని ఇప్పుడు రివ్యూ ఇవ్వను. సో ఈ ఒప్పో కంపెనీ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి అయితే మాట్లాడదాం. అండ్ ఈ వీడియో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనమాట. ఇక లైక్, షేర్, సబ్స్క్రైబ్ గురించి నేను మిమ్మల్ని అడగను. అండ్ ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా మందికి అయితే రీచ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నా కంటెంట్ అంతా నచ్చి జెన్యూన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం తర్వాత మీ ఇష్టం. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇది ఎందుకు ఇంత డిజాస్టర్ అయిందో దీని గురించి మాట్లాడుకుందాం రండి. మీరు కానీ నెల్లూరు చుట్టుపక్కల కావాలంటే అతి తక్కువ ప్రైస్లో మీకు మొబైల్స్ కావాలంటే ఒక్కసారి ఎన్బిఎస్ మొబైల్ స్టోర్ అయితే మీరైతే విజిట్ చేయొచ్చు అనమాట. వీళ్ళకైతే చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఈ దగ్గర ఉన్న స్క్రీన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే వీళ్ళ దగ్గర ఐడిఎఫ్సి ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, డిఫరెంట్ ఫైనాన్స్ షాప్స్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ కూడా అయితే ఉంటాయి. క్రెడిట్ కార్డు మీద పేమెంట్ కూడా ఇస్తారు. ఒక్కసారి విజిట్ చేయండి మామ. మీకు నచ్చితేనే, వాళ్ళ ప్రైస్ నచ్చితేనే అక్కడైతే మొబైల్ కొనండి. థ్యాంక్ యూ. సో గాయ్స్, ఈ ఫోన్ని నేను పర్టికులర్ కావాలనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను రివ్యూ కోసం. సో ఎందుకు అంటే 40,000 ప్రైస్ బ్రాకెట్లు వీళ్ళు మనకు అసలు ఏమి ఇస్తున్నారు? అది కూడా దీని బేస్ మోడల్ 8GB 128GBతో వస్తుంది. 8GB 128GBతో అసలు ఈ ఒప్పో రెనో 13 అనే మొబైల్ 13 ప్రో కావచ్చు, 13 కావచ్చు. సో మీకు 40,000 అబోవ్. ఇప్పుడు మళ్ళీ 3,000, 2,000 ప్రైస్ తగ్గించారు. బేసిక్ ఇది 40,000 దగ్గర లాంచ్ అయింది. ఎందుకు వీళ్ళు ఇంత హై ప్రైస్లో పెడుతున్నారు? అసలు దీంట్లో ఏముంది ఎరగదీసేంత విధంగా అని చెప్పేసి నేను దీని గురించి అయితే తెలుసుకోవడానికి అయితే ఫోన్ తెచ్చాను అనమాట. సో ఫస్ట్ ఈ ఫోన్ గురించి చెప్పాలంటే మామ, ఈ ఫోను ఖచ్చితంగా చెత్త ఫోన్ అయితే కాదు. ఖచ్చితంగా చెత్త ఫోన్ అయితే కాదు. దీంట్లో మనకి 50MP ఫ్రంట్ సెన్సార్ ఇచ్చారు. ఇది మీకు 4K 60fps వీడియో రికార్డ్ చేసుకో. అండ్ బ్యాక్ సైడ్ మీకు 50MP ఇచ్చారు. ఇది కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే తర్వాత కెమెరాస్ దీన్ని డిజాస్టర్ చేసే 8MP సెన్సార్ అయితే తీసుకొచ్చారు. అల్ట్రా వైడ్ అది వేస్ట్. అసలు 2MP సెన్సార్ తీసుకొచ్చారు. ఓన్లీ 2 కెమెరాలు. అంటే మీరు పెట్టే 40,000 దగ్గర యూ విల్ గెట్ ఓన్లీ 2 వర్కింగ్ కెమెరాస్. సో ఇది ఎంత అన్యాయం అంటే చెప్పాలంటే 40,000 మీ దగ్గర తీసుకుని 20,000 ఫోన్ చేతిలో పెట్టినట్టయితే అయిందనమాట. అండ్ ఇక్కడే దీన్ని చెత్తని డిసైడ్ చేస్తావా అంటే కాదు బ్రో, ఈ కెమెరాస్ పనితనం, 2 కెమెరాస్ పనితనం అయితే బాగుంది. నేను దీనికైతే అబ్జెక్షన్ చేయను. కాకపోతే 40,000కి ఇంకొంచెం ప్రైస్ యాడ్ చేసుకుంటే ఐఫోన్ 14 వస్తుంది మయ్య. ఐఫోన్ 14లో దీనికంటే ఫార్ బెటర్ కెమెరాస్ అయితే ఉంటాయి. అది నేను చెప్పాలనుకుంది. కెమెరాస్ పరంగా వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మంచి అల్ట్రావైడ్ సెన్సార్ కానీ లేదా టెలిఫోటో సెన్సార్ కానీ యాడ్ చేస్తే తప్ప దీనికైతే బూస్ట్ రాదు. సో ఇది మోడల్ కూడా ఐఫోన్ని మక్కి కాపీ కొట్టినట్టయితే ఉంటుందన్నమాట. సో కెమెరాస్ పరంగా బాగున్నావు కానీ నోరు తెరిచి చెప్పలేని పరిస్థితి అనమాట. అంటే గొంతు ఇక్కడ నొక్కేస్తుంది 40,000 ప్రైస్ బ్రాకెట్ అనేది. కడుపులో బాధ వేస్తుంది 40,000 అంటే. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో వీళ్ళు నెక్స్ట్ థింగ్ ఏ ఫీచర్స్ తీసుకొచ్చారు. ఇది అనవసరం. అసలు ఇది ఒక దరిద్రమైన ఇండస్ట్రీని సంకనాగిచ్చేది అనమాట. ఈ ఏ ఫీచర్స్ ఒక్క శాంసంగ్లో తప్ప, అది కూడా 80% పర్ఫెక్ట్ వర్క్ అవుతాయి. మిగతా ఈ దీంట్లో అంత పర్ఫెక్ట్ వర్క్ అవ్వు. ఇదంతా ఆర్టిఫిషియల్ అనేది. ఏ అంటే ఆర్టిఫిషియల్ కదా. ఖచ్చితంగా మీకు దీంట్లో మీ ఫోటోలు కానీ ఇవి తీసాక జెన్యూనిటీ అయితే లేదనమాట. అది నాకు చాలా బాధ పెట్టిన అంశం. సో కాబట్టి ఏ ఫీచర్స్ నాకైతే, అది కూడా ఇట్లాంటి ఫోన్స్లో ఏ ఫీచర్స్ తీసుకొస్తుంటే ఇంత కాస్ట్ పెట్టినప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి కానీ అవి నాట్ యూస్ఫుల్. సో ఇది కూడా దీన్ని అయితే బూస్టప్ ఇవ్వలేకపోయింది. ఇక దీంట్లో వీళ్ళు బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా మంచి అటెంప్ట్ అయితే చేశారు. దీని కంపాక్టబిలిటీ నాకు నచ్చింది. 6.5 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. రెజల్యూషన్ ఆటోమేటిక్గా అన్నిటికి కూడా ఫుల్ హెచ్డీ ప్లస్ లాగే దీని రెజల్యూషన్ కూడా ఉంటుంది. అండ్ కాంపాక్ట్ డిజైన్ అయితే వస్తుంది. మన అల్యూమినియం ఫ్రేమ్ అయితే, ఇది స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారు. కాకపోతే నువ్వు ఎంత ఇచ్చినా సరే ఐడెంటిటీ అయితే లేదనమాట. ఎందుకంటే నువ్వు అసలు దీంట్లో ఇక్కడ అల్యూమినియం ఫ్రేమ్, ఆ స్పేస్ గ్రేడ్ ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే కళ్ళే లేనప్పుడు నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే, నువ్వు ఎంత మంచిగా రెడీ అయినా సరే, నీకు ఎంత మంచి అందం ఉన్నా సరే వేస్ట్ అయిపోతుంది. అలాంటిది మంచి కెమెరాస్ దీంట్లో ఇవ్వకుండా, పర్ఫెక్ట్ కెమెరా సెటప్ ఇవ్వకుండా నువ్వు ఏ గ్రేడ్ అల్యూమినియం వాడాము, బ్యాక్ సైడ్ అది వాడాము, ఇది వాడాము, డ్యూరబిలిటీ అంటున్నారు, 5600 mAh బ్యాటరీ అంటున్నారు, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటున్నారు, 5 years బ్యాటరీ డ్యూరబిలిటీ వస్తుంది అంటున్నారు. సో ఇన్ని చెప్పినా సరే ఈరోజు అంటే నేను మొన్న కూడా చెప్పాను. సో 40,000 బడ్జెట్లోకి వెళ్తుంటే మాత్రం కెమెరా పరంగా చాలా వరకు అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కెమెరాస్ అని.
సో నువ్వు ఇన్ని చేసి ఇక్కడ కెమెరాస్ ఇప్పుడు 2 మెయిన్ సెన్సార్స్, ఒక మెయిన్ ఫ్రంట్ సెన్సార్ అండ్ బ్యాక్ సెన్సార్ కోసం ఇంత డబ్బులు పెట్టాలంటే మీరు పెడతారా చెప్పండి? ఇది ఇది వీళ్ళు ది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. క్వాలిటీ పరంగా ఈ ఫోన్ నేను తప్పుపట్టను. ఇచ్చిన 2 కెమెరాల పరంగా తప్పుపట్టను. అండ్ దీంట్లో ప్రాసెసర్ కూడా 8350 ప్రాసెసర్ ఇచ్చారు. సర్ప్రైజింగ్ ఇది చాలా పవర్‌ఫుల్ ప్రాసెసర్. కానీ దీంట్లో అంత పర్ఫెక్ట్ ఎందుకంటే వీళ్ళు ఎంత పవర్‌ఫుల్ ప్రాసెసర్ అయినప్పుడు కూడా దీంట్లో బేస్ 8 జీబీ ఇచ్చారు. అట్‌లీస్ట్ 12 జీబీ ర్యామ్ ఇచ్చుంటే బాగుండేది. 256 జీబీ ఇచ్చుంటే బాగుండేది. అండ్ లేటెస్ట్ ర్యామ్ అండ్ రామ్ వర్షన్స్ ఇచ్చుంటే బాగుండేది. పవర్‌ఫుల్ ప్రాసెసర్ పెట్టినప్పటికి కూడా దీన్ని వీళ్ళు అదే అంటారు కదా, నీ దగ్గర ఎంత శక్తి ఉన్నా సరే చేతులు కట్టేసి నువ్వేం చేయలేవు అన్నట్టయితే అయిపోయిందనమాట. పవర్‌ఫుల్ ప్రాసెసరే 1.4 మిలియన్ యాంటిట్యూడ్ స్కోర్ చేస్తుంది. కాకపోతే అక్కడ మనకి 40,000 దగ్గర సో మనకి ఏదైతే OnePlus 13R ఉందో 8 Gen 3తో వస్తుంది. దీనికంటే ఇంకా పవర్‌ఫుల్ ప్రాసెసర్ 2.2 మిలియన్ వరకు అయితే స్కోర్ చేస్తుంది. కాబట్టి ప్రాసెసర్ పరంగా చూసినా సరే దీంతో కంపేర్ చేస్తే అక్కడ ఇంకా బెటర్ ఆప్షన్ ఉంది. ఓకేనా, ఇంకా బెటర్ టెలిఫోటో కెమెరా వస్తుంది దాంట్లో, ఇంకా బెటర్ డిస్‌ప్లే వస్తుంది, బెటర్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది. అది కూడా ఆలోచించాలి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు అస్సలు ఈ ఒప్పోలో చిరాకెత్తే విషయం ఈ మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తుంటే నాకు భయ్యా ఈ మీడియాటెక్ ప్రాసెసర్‌కి 25,000 దాకా ₹1 పెట్టాలన్నా సరే అస్సలు నా వల్ల కాదు బ్రో. వివో X200 Pro రివ్యూలో కూడా చెప్పాను. మీడియాటెక్ ప్రాసెసర్స్ కన్సిస్టెన్సీ ఉండదు. ఒకటి ఎంత అంటే చాలా పవర్ హౌసే, కానీ ఆ పవర్‌ని ఎలా యూటిలైజ్ చేయాలో వాటికి తెలీదనమాట. అంటే ఎబ్బిడి ముబ్బిడిగా ఏదో అంటారు కదా, ఎద్దుని కదా అంటారు కదా, కాడెద్దుని వెళ్తే ఎలా బరిగిస్తుంది అలా బరిగిస్తే తప్ప వాటికి ఆప్టిమైజేషన్ ఎప్పటికీ సరిగా ఉండదు. సో వాటిని నేనైతే అసలు నేనైతే అంత కాస్ట్ పెట్టి నేను అసలు 40,000 కూడా ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి అనమాట వాటి మీద. స్నాప్‌డ్రాగన్ ఆర్ ద పర్ఫెక్ట్ ప్రాసెసర్స్. సో ఈవెన్ మనకి బయానిక్ చిప్ కన్నా కూడా ఈరోజు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ టాప్‌లో ఉన్నాయన్నమాట కన్సిస్టెన్సీ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ స్టెబిలిటీ విషయంలో. సో ఓకే, ఇది మీడియాటెక్‌తో వస్తున్నారు. ఇది నువ్వు ఇచ్చిన ఇంత పవర్‌ఫుల్ ప్రాసెసర్ సరే ఆ సిరీస్‌లు, ఆ కన్‌ఫ్యూజన్‌లతో అసలు ఆ ప్రాసెసర్ ఏంటో ఎవ్వడికి తెలీదు. నేనే చాలా టైం పట్టింది నాకు తెలుసుకోవడానికి. కాబట్టి ఇది కూడా మార్చుకోవాలా. సో ఇది పతనం అవ్వడానికి ఇవన్నీ కారణాలే. అండ్ ఇంకా యుఐ కావచ్చు, ఇది ఆల్మోస్ట్ ఆక్సిజన్ వాయిస్‌ని అటు ఇటు చేసి తీసుకొచ్చారు. ఎంత తీసుకొచ్చినా సరే బ్లోట్‌వేర్ ఏంది మామ, 40,000 ఫోన్‌లో అన్ని బ్లోట్‌వేర్ యాప్స్ ఇచ్చారంటే కడుపు రగిలిపోయింది నాకు. దగ్గర 10+ గేమ్స్, పిచ్చి గేమ్స్ అని ఇచ్చారు. 40,000 ఖర్చు పెడుతుంటే అంత బ్లోట్‌వేర్ చూస్తే ఎవడైనా ఊరుకుంటాడా? కడుపు మండిపోతుందనమాట. అంటే నువ్వు ఇక్కడ మా దగ్గర డబ్బులు దొబ్బుతున్నావు డబుల్ కాస్ట్, మళ్ళా వాటి దగ్గర ప్రమోషన్స్ దొబ్బుతున్నావు. ఓన్లీ ఒప్పో ఎలా చూస్తుందంటే ఇండియాలో నిన్ను వాళ్ళకొక లూట్ ఇన్‌కమ్ సోర్స్ లాగా చూస్తుంది. నీ దగ్గర డబ్బులు లూట్ చేయడం పనిగా పెట్టుకునింది తప్ప నీకు బెస్ట్ ఇచ్చే ఆలోచన ఏ కోసైనా దీనికి లేదనమాట. సో ఇప్పుడు నాకు ఈ ఫోన్ మీద అనిపించిందంటే దీన్ని కెమెరా రివ్యూస్ కావచ్చు, ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి ఇవన్నీ టెస్ట్ చేయాలని చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. కానీ ఓపెన్ చేసి 3 డేస్ నుంచి వాడుతుంటే దీన్ని నేను రివ్యూ చేస్తే ఖచ్చితంగా నన్ను చూసి కొంతమంది కొంటారు. కొన్నాక వాళ్ళకి మనం దెబ్బేసినోళ్ళు అవుతామని చెప్పేసి నేనైతే దీన్ని రివ్యూ చేయడం ఆపేసాననమాట. బేసిక్‌గా ఇది ఈ విధంగా కాకుండా ఈ విధంగా వీడియో షూట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఒప్పో వచ్చేసి, మీరు వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ తేలేదంటే బడ్జెట్‌లో కొన్ని ఫోన్స్ వాల్యూ ఫర్ మనీ తీసుకొచ్చారు. సో కాకపోతే ఇట్లాంటి ఆ ఫోన్స్ మీరు ఎంత లో బడ్జెట్‌లో వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ తీసుకొస్తే ఉపయోగం లేదు భయ్యా. ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎప్పుడైతే అఫోర్డబుల్ ప్రైస్‌లో వస్తుందో అప్పుడు మాత్రం మీకు సేల్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా 40 అంటే మనకి నేను మొన్న కూడా చెప్పాను 20-40K బడ్జెట్‌లో ఎక్కువైతే మనం కన్సిడర్ చేస్తున్నారు మొబైల్స్ వీటిని గుర్తుపెట్టుకోవాలా. సో ఒప్పో ఇది మార్చుకోకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే చైనాలో దొబ్బేసింది, లేదు అక్కడ ఇండియాలో లేదు. చాలా కంట్రీస్‌లో ఒప్పో అనేది టాప్ 10లో కూడా లేదు. ఇదే అనమాట మెయిన్ రీజన్. సో దీని కాంపిటేటర్ వివో చూసుకోవచ్చు. దీన్ని ఇంకొక తల్లి బిడ్డ. సో వాళ్ళు జైస్ పార్ట్నర్‌షిప్ కావచ్చు 40,000 దగ్గర మనకి V40 Pro సిరీస్ కావచ్చు. దీనికంటే ఇప్పటికి కూడా V40 Pro అదే 40 చిల్లరకి వస్తుంది. దీనికంటే 10 అడుగులు ముందుంటుంది ఆ ఫోను. దీన్ని తీసుకోవడం కంటే దాని 100 రెట్లు బెస్ట్. దీంట్లో కెమెరాస్ ఉన్నాయనే గానీ ఓకే. కాకపోతే ఇది 20,000, 25,000 దగ్గర ఓకే కెమెరాస్ గానీ 40,000 పెట్టారంటే మాత్రం అతి పెద్ద బొక్కనమాట. సో ఇది ఈ ఒప్పో రెనో 13 మీద నా యొక్క ఇంప్రెషన్స్ నేను చెప్పాలనుకుందనమాట. దయచేసి దీన్ని మీరు కొనాలి అంటే ఫోను బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి, కానీ రేటు 15,000 నుంచి 20,000 ఎక్కువైంది. సో ఎందుకంటే ఒక 5,000, 10,000 ఎక్కువ పెట్టిన ఫోన్స్‌ని మేము చూసినా కానీ డబుల్ ఆఫ్ ద కాస్ట్‌కి అమ్మే ఫోన్ అనమాట. దీంట్లో చాలా ఉంది. IP68 రేటింగ్, 69 రేటింగ్ ఉంది. అల్యూమినియం ఫ్రేమ్ అంటే ఫీచర్స్ పరంగా ఫీచర్స్ రిచ్చే. కానీ ఆ ఫీచర్స్‌తో పాటు కెమెరాస్ కావచ్చు, రిమైనింగ్ స్పెక్స్ కావచ్చు వీళ్ళు చూసుకుంటే సో ఇప్పుడు దీంట్లో ఒక అల్ట్రా వైడ్ యాడ్ చేసి 12 జీబీ ర్యామ్ ఇచ్చి లేదా టెలిఫోటో యాడ్ చేసి అండ్ మనకి దీంట్లో కొన్ని చేంజెస్ ఒక 5-6 చేంజెస్ చేస్తే మీరు పెట్టిన 38,000 దగ్గర దీన్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే మాత్రం ఒక మెయిన్ సెన్సార్ 50 MP అండ్ బ్యాక్ సెన్సార్ 50 MP బ్యాక్ ఫ్రంట్ 2 సెన్సార్స్ కోసం 40,000 ఖర్చు పెట్టే స్టేజ్‌లో ఇండియన్ ఆడియన్స్ అయితే లేరని నాకు అనిపిస్తుంది. నేనే ఖచ్చితంగా ఈ ఫోన్ కొనమంటే కొనలేని పరిస్థితి.
ఇక మీరు అర్థం చేసుకోండి గాయస్, ఇది నేను ఈ బ్రాండ్ని అయితే కించపరచడం అయితే కాదు, బట్ రియల్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పారనమాట. ఇక దీన్ని రివ్యూ చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. సో ఇది ఫైనల్ అనమాట. కేస్ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.